విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు. ఎపిసోడ్ 2. 1వ మెట్టుపై ఉన్న సాలబంజిక ఇలా చెప్తుంది. ఓ భోజభూపాలా! నేను చెప్పేది జాగ్రత్తగా విను. విక్రమార్కుడు సిభిత్ కర్ణ దధీచుల మించువాడు. అతనిని మించిన యోధుడు ఉండడు. దర్శనార్థమై వచ్చినవారికి 5000 వరహాలను, పొగడడానికి వచ్చినవారికి 10 వరహాలను, పాండిత్యమున మెప్పించిన వారికి 1,00,000 వరహాలు ఇచ్చువాడు. ఒక్కగానొక్కడు విక్రమార్కునుడు. అంత భూపాలుడాతనిగాంచి, ఓయి, నీవెవ్వరవు, నీకు విద్యలయందు ప్రవేశము కలదా అని ప్రశ్నింపనాతడు. భూపాలా, నాకు చితురంగమందును, అశ్వశాస్త్రమందును, యుద్ధనీతియందును, గతజ్ఞత శాస్త్రమందును, బ్రహ్మజ్ఞానమందును, సాహిత్యమందును సమాన ప్రతిభ కలదు. సరేయని పరీక్షింపుడు అని పల్కిన విక్రమార్కుడు ఆశ్చర్యపోయి, అతని విద్యలమీదగల నైపుణ్యానికి విక్రమార్కుడు మెచ్చి, అతనికి 1,15,000 వరహాల ఇచ్చెను. తనను దర్శించినందులకు 5,000ను, నృత్యం చేసినందులకు 10,000ను, విద్యను పరీక్షించినందులకు 1,00,000, మొత్తము 1,15,000 వరహాలు. ఓ భోజభూపాలారాజా! వింటివికదా విక్రమార్కుని దానగుణంబులు. నీవద్ద ఈ గుణములు ఉంటే ఈ సింహానన అధిష్యింప ప్రయత్నింపుము, లేనిచో ఓరికేయుండుము అని సాలభంజిక తెల్పను భోజరాజు. అతని సేవకులు ఆశ్చర్యం పోందారు. నాటి శుభ ముహూర్తం మించినందున వేరొక రోజున సింహాసనము అధిష్యింపతలచి ఆ రోజుకి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాలబంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.